గుడ్ ఈవినింగ్. నేను మిస్ఎస్. మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. ఏ వ్యాధుల బారిన పడిన వాళ్ళు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఇక్కడ ఆసరా పెన్షన్లను పొందగలుగుతారు, అంటే 6,000 రూపాయల పెన్షన్ను పొందగలుగుతారు అన్న విషయాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వము గుర్తించినటువంటి ఏ జబ్బులకు ఇక్కడ వైకల్య ధృవీకరణ పత్రాలను ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, కేంద్ర ప్రభుత్వము మనకు 2016లో తీసుకువచ్చినటువంటి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ పరిధిలో 21 రకాల వైకల్యాలను పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఈ 21 రకాల వైకల్యాలలో చాలా వరకు కూడా ఇక్కడ వివిధ వ్యాధుల బారిన పడి వైకల్యాలుగా ఏర్పడినటువంటివే అని చెప్పవచ్చు. మరికొన్ని ఇక్కడ జన్మతః అంటే జెన్యున్గా వంశపారపర్యంగా వచ్చినటువంటి వైకల్యాలు అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనకు ఇక్కడ ఈ వైకల్యాలలో మనకు తెలిసినవి కొన్ని ఉంటాయి, తెలియనివి మరికొన్ని ఉంటాయి. జబ్బుల బారిన పడి ఏర్పడినటువంటి మనకు తెలియని వైకల్యాలు ఏంటి అన్న వాటి గురించి నేను పూర్తిగా వివరిస్తాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వ్యాధులకు ఇక్కడ 4,000 రూపాయల పెన్షన్ను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వ్యాధులు ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ పరిధిలో లేకున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వారికి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటి వివరాలను కూడా ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. అయితే ముందుగా ఈ ఆర్పిడబ్ల్యూడిలో పేర్కొన్నటువంటి వైకల్యాలలో కొన్ని మనకు తెలుసు, అంటే వివిధ జబ్బుల వల్ల ఏర్పడినటువంటి వైకల్యాలు మనకు తెలుసు. అందులో మనకు పోలియో బాధితులు ఉంటారు, అంటే పోలియో బారిన పడి వైకల్యాలు ఏర్పడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ తర్వాత నరాల బలహీనత వల్ల వైకల్యాలు ఏర్పడిన వాళ్ళు మరికొంతమంది ఉంటారు. ఆ తర్వాత కుష్టు వ్యాధిగ్రస్తులు మరికొంతమంది ఉంటారు. ఆ తర్వాత పెరాలసిస్ బాధితులు, పక్షవాతం బారిన పడి వైకల్యాలు పొందిన వాళ్ళు మరికొందరు ఉంటారు. ఇక్కడ స్పైనల్ కార్డు బాధితులు, అంటే వెన్నుపూస పనిచేయకపోవడం వల్ల ఏర్పడినటువంటి వైకల్యాలు కలిగిన వాళ్ళు మరికొంతమంది ఉంటారు. ఇక్కడ జెన్యున్గా జన్మతః ఎదుగుదల లేనటువంటి వాళ్ళు, అంటే మరుగుజ్జులుగా ఇక్కడ వైకల్యం పొందిన వాళ్ళు మరికొంతమంది ఉంటారు. వీరందరి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక తర్వాత మనకు జన్మతః అంటే ఇక్కడ జెన్యున్ పరంగా వచ్చినటువంటి వైకల్యాల గురించి మనం విశ్లేషణ చేసినట్లయితే, ఇక్కడ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కానివ్వండి, ఆ తర్వాత మెంటల్ ఇల్లీనెస్ కానివ్వండి, ఆ తర్వాత ఆటిజం స్పెక్ట్రమ్ కానివ్వండి, సెలబ్రల్ ప్లాసీ కానివ్వండి, ఇవన్నీ కూడా వంశపారపర్యంగా జెన్యున్గా వచ్చేటువంటి వైకల్యాలు. ఇవన్నీ కూడా ఇక్కడ మనిషి యొక్క మతిస్థిమితానికి సంబంధించినటువంటి వైకల్యాలు. ఇవన్నీ కూడా మెంటల్ ఇల్లీనెస్ పరిధిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. వీటి గురించి కూడా కొంతమందికి తెలుసు. ఇవి కాకుండా మనకు మరికొన్ని రకాల వ్యాధుల వల్ల ఏర్పడినటువంటి వైకల్యాలు ఉంటాయి. అవి ఏంటి అంటే ఇక్కడ పార్కిన్సన్స్ వ్యాధి, ఆ తర్వాత హిమోఫిలియా వ్యాధి, తలసేమియా వ్యాధి, ఆ తర్వాత సికిల్ సెల్ డిసీజ్. ఈ 4 రకాల వైకల్యాలకు కూడా వికలాంగుల సదరం సర్టిఫికేట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. వారికి రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక పెన్షన్లను 6,000 రూపాయలు అందించడం అనేది జరుగుతుంది. ఈ 4 రకాల వైకల్యాలకు సంబంధించినటువంటి వివరాలను, ఇవి ఏ రకంగా సంభవిస్తాయి అన్న వివరాలను ఈరోజు మీకు అందిస్తాను. ఇక్కడ ముందుగా మనం పార్కిన్సన్స్ వ్యాధికి సంబంధించి విషయాలను తెలుసుకుంటే, ఈ పార్కిన్సన్స్ వ్యాధి అనేది నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధిగా వైద్యులు నిర్ధారించడం అనేది జరిగింది. ఈ వ్యాధి 60 సంవత్సరాలు దాటిన వారిలో ఎక్కువగా వస్తుంది. ఒక 10 నుంచి 5%, 40 సంవత్సరాలు దాటిన వారికి కూడా ఈ వ్యాధి రావడం అనేది జరుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలు ఏంటి అంటే అవయవాలలో వణుకు రావడము, అంటే కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి వణకడము, ఇది ఈ వ్యాధి యొక్క లక్షణం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కండరాల క్షీణత, అంటే మనకు కండరాలు అనేవి శరీరంలో బలంగా ఉంటాయి. రాను రాను ఈ కండరాలు క్షీణించిపోవడం కూడా ఈ వ్యాధి యొక్క లక్షణంగా వైద్యులు నిర్ధారించడం అనేది జరిగింది. మాట్లాడడంలో తడబాటు ఎదురవుతుంది, సరిగా మాట్లాడలేకపోతారు అని కూడా వైద్యులు పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏదైనా ఆహారం తిన్నప్పుడు
అది మింగడంలో చాలా ఇబ్బంది ఎదురవుతుంది, కొంతమంది కుతికేబడ్డది అంటారు కదా, అలాంటి లక్షణాలు ఈ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా ఉంటాయని వైద్యులు నిర్ధారించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కూర్చొని కానివ్వండి, పండుకొని కానివ్వండి వారు లేవలేకపోతారు. ఈ విధమైనటువంటి లక్షణాలు ఉన్నవారినే పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులు అంటారు. వీరికి వికలాంగుల సదరం సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తద్వారా 6,000 పెన్షన్ రావడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత హిమోఫీలియా వ్యాధిగ్రస్తులు. ఈ వ్యాధిగ్రస్తులకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సదరం సర్టిఫికేట్ను జారీ చేసి వారికి కూడా 6,000 రూపాయల పెన్షన్ను అందించడం అనేది జరుగుతుంది. ఈ హిమోఫీలియా వ్యాధి లక్షణాలు ఏంటి అంటే రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. అంటే శరీరంలో ఏ భాగంలోనైనా ఒక చిన్నపాటి గాయమైనప్పుడు రక్తం ధారాళంగా కారుతూనే ఉంటుంది. మనం ఏదైనా చిన్న గాయమైనప్పుడు ఆ గాయం దగ్గర రక్తం కారుతున్నప్పుడు ఏలుతో కానివ్వండి, పసుపుతో కానీ ప్రెస్ చేసి ఆపుతాము, అది గడ్డ కట్టిపోతుంది. కానీ ఈ హిమోఫీలియా వ్యాధిగ్రస్తుల్లో ఆ రక్తం గడ్డ కట్టకుండా ఆగకుండా అలాగే కారుతూ ఉంటుంది. ఈ వ్యాధినే హిమోఫీలియా వ్యాధి అంటారు. ఉదాహరణకు వాళ్ళకి ఏదైనా జబ్బు చేసినప్పుడు వారికి ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే ఇంజెక్షన్ ఇచ్చిన ప్రాంతం నుంచి రక్తం కారుతూనే ఉంటుంది. ఈ విధంగా తీవ్రమైనటువంటి రక్తస్రావం అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళు చాలా వీక్గా తయారవుతారు. వాళ్ళు ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. వీరికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు 6,000 రూపాయల పెన్షన్ను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత తలసేమియా. ఈ తలసేమియా వ్యాధి అనేది ఇది వారసత్వంగా వచ్చేటువంటి వ్యాధి అని డాక్టర్లు నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ను మరియు రక్తనాళాలను ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది, దెబ్బతీస్తుంది అని చెప్పేసి డాక్టర్లు సూచించడం అనేది జరుగుతుంది. ఫలితంగా తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి అనేది శరీరంలో ఉంటుంది. ఎర్ర రక్త కణాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా వాళ్ళు ఎలాంటి పని చేసే పరిస్థితి అనేది ఉండదు. ఈ ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉన్నవారికి కూడా ఈ సదరం సర్టిఫికేట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక పెన్షన్లను అందించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత సికిల్ సెల్ డిసీజ్. ఈ సికిల్ సెల్ డిసీజ్ వ్యాధిగ్రస్తులకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సదరం సర్టిఫికేట్ ద్వారా పెన్షన్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలు ఏంటి అంటే ఎర్ర రక్త కణాలు రక్తనాళాల ద్వారా శరీరం మొత్తం తిరుగుతూ శరీర భాగాలకు ఆక్సిజన్ను అందించడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో మనకు ఎర్ర రక్త కణాలు ఈ రక్తనాళాలకు కొన్ని అడ్డుపడి అక్కడ అవి బలపడి జిగుటుగా ఏర్పడి మిగతా ఎర్ర రక్త కణాలను ఆ శరీర భాగాల్లోకి వెళ్ళకుండా శరీరం మొత్తం తిరగకుండా అక్కడే ఆపేయడము లేక నెమ్మదిగా వెళ్ళడానికి అవి కారణమవుతాయి. దీనివల్ల ఇక్కడ మనుషులకు త్వరగా అలసట అనేది ఏర్పడుతుంది. వారు త్వరగా అలసిపోవడం అనేది జరుగుతుంది. శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడతారు. ఆ తర్వాత పెరుగుదలలో కూడా చాలా మందకోడితనం అనేది ఉంటుంది. వారి పెరుగుదలలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. ఆ తర్వాత వీరు త్వరగా అంటువ్యాధుల బారిన పడతారు. ఇక్కడ వారికి ఇక కామెర్లు వంటి వ్యాధులు కూడా వచ్చి బలహీన పడతారు అని చెప్పేసి వైద్యులు నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సికిల్ సెల్ డిసీజ్ కలిగినటువంటి వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సర్టిఫికేట్ను జారీ చేసి మనకు 6,000 రూపాయల పెన్షన్ను అందించడం అనేది జరుగుతుంది. ఇక మనకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వ్యాధులకు ఈ 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తారు అంటే ఇక్కడ మనకు బోధకాలు వ్యాధి అంటారు, అంటే పైలేరియా వ్యాధి. ఈ పైలేరియా వ్యాధి అనేది వికలాంగుల కేటగిరీలోకి రాదు, కానీ వారికి ఈ గవర్నమెంట్ 4,000 రూపాయల పెన్షన్ను డిఎంహెచ్ఓ పరిధిలో హెల్త్ పెన్షన్ పరిధిలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత డయాలసిస్ పేషెంట్లు. ఈ డయాలసిస్ పేషెంట్లు కూడా వికలాంగుల కేటగిరీలోకి రారు, కానీ వారికి కూడా హెల్త్ పెన్షన్ పరిధిలో 4,000 రూపాయల పెన్షన్ను అందించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత గుండె జబ్బుల బాధితులు, అంటే బైపాస్ సర్జరీ జరిగినటువంటి వాళ్ళు, వీరికి కూడా వికలాంగుల సర్టిఫికేటు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ కేటగిరీ అనేది ఆర్పిడబ్ల్యూడి పరిధిలో లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లోని
కొన్ని జిల్లాల వాళ్ళు ఈ బైపాస్ సర్జరీ తీవ్రతను బట్టి వారికి వికలాంగుల సర్టిఫికేట్ను జారీ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా వారికి 6,000 రూపాయల పెన్షన్ను అందించడం అనేది జరుగుతుంది. ఇక ఈ వీడియోలోనే మరొక ముఖ్య విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఈ మరుగుజ్జులకు కూడా వికలాంగుల సదరం సర్టిఫికేట్ను ఇవ్వడం అనేది జరుగుతుంది. వారికి కూడా 6,000 రూపాయల పెన్షన్ను అందించడం అనేది జరుగుతుంది. అయితే ఎంత హైట్ లోపల ఉంటే వీరు మరుగుజ్జులుగా గుర్తించబడతారు అని చాలామంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది. ఇక్కడ మరుగుజ్జులుగా గుర్తించబడాలి అంటే 4 అడుగుల 10 అంగుళాల ఎత్తు మాత్రమే ఉండాలి. ఆ లోపు ఎత్తున్నటువంటి వారికే ఈ సదరం ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే 147 సెంటీమీటర్లు లేదా అంతకంటే తక్కువ ఎత్తు కలిగినటువంటి వారినే మరుగుజ్జులుగా గుర్తించడం అనేది జరుగుతుంది. వారికి సదరం సర్టిఫికేట్ ద్వారా 6,000 రూపాయల పెన్షన్ను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.